ఫీట్ ని ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. అందుకే 2021లో రిలీజ్ అయిన సినిమా హెల్ప్ తీసుకుంటున్నారు. ఏదున్నా ఓపెన్ గా మాట్లాడే భోళా మనిషి బాలయ్య. మరి ఆయన గురించి చెప్పడానికి ఇన్ని లెక్కలెందుకు అంటారా? అక్కడే ఉంది సంగతి. చూసేద్దాం పదండి. దబిడి దిబిడి అంటూ ఈ ఏడాదిని ఇష్టంగా సక్సెస్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్తో హిట్ కొట్టేసరికి నందమూరి అభిమానులు తెగ ఖుషి అయిపోతున్నారు. పనిలో పనిగా అఖండ 2ని కూడా చెప్పిన టైంకే పర్ఫెక్ట్ గా రిలీజ్ చేయాలి అంటున్నారు. ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ పూర్తి చేసుకుంది అఖండ 2. వచ్చే వారం నుంచి హిమాలయాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో 2 విభిన్నమైన పాత్రలో కనిపిస్తారు బాలయ్య. ఈ ఏడాది అఖండ 2 కూడా హిట్ అయితే 2023 మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. 2023లో సంక్రాంతికి రిలీజ్ అయింది వీరసింహారెడ్డి. సిస్టర్ సెంటిమెంట్తో పాటు ఫ్యామిలీ వాల్యూస్ ప్లస్ యాక్షన్తో ఆకట్టుకుంది. అదే ఏడాది ఆఖరిలో భగవంత్ కేసరి రిలీజ్ అయి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పటికీ వరుసగా 4 హిట్లు అందుకున్నారు బాలయ్య. 2021లో అఖండ సినిమాతో మొదలైంది ఈ సక్సెస్ స్ట్రీక్. అప్పట్నుంచి వరుసగా సినిమాలు మంచి విజయాన్ని అందిస్తూ ఉన్నాయి. అఖండ పాజిటివ్ బజ్ ఈ ఏడాదిని డబుల్ బ్లాక్ బస్టర్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది నందమూరి సైన్యం. చంపేయ్, నరికేయ్, రక్తం ఏరులా పారాల్సిందే. ఇలాంటి మాటలకి నెమ్మదిగా చెక్ పడుతుందా? లేకుంటే ఇంతకు ముందున్నట్లే యథావిధిగా కంటిన్యూ అవుతుందా? మార్కో మూవీ ఫేస్ చేసిన రిస్ట్రిక్షన్స్ చూస్తుంటే మార్పు నెమ్మదిగా మొదలవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. లాజిక్స్ కి దూరంగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాలుంటే హాయిగా ఎంజాయ్ చేసేవాళ్లు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ మారింది. లాజిక్ తో పనిలేదు. మిగిలిన సీన్స్ ని ఎలా డిజైన్ చేసినా యాక్షన్ సన్నివేశాల్ని మాత్రం యమశ్రద్ధగా డిజైన్ చేస్తున్నారు. మార్కో సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు. వెండితెర మీద బ్లాక్ బస్టర్ అయింది సినిమా. కానీ తీరా శాటిలైట్ వరకు వచ్చేసరికి ఆంక్షలు మొదలయ్యాయి. పిల్లలు చూడదగ్గ యాక్షన్ కాదు అన్నది ప్రముఖంగా వినిపించిన మాట. మార్కో గురించి డిస్కషన్ మొదలు కాగానే అందరికీ యానిమల్ సినిమా గుర్తుకొచ్చింది. మన దగ్గర యాక్షన్ సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించే దర్శకులు కొందరున్నారు. వారిలో అస్సలు మర్చిపోలేని పేరు బోయపాటి శ్రీను. సినిమాకు ఆయన యాక్షన్ సన్నివేశాల్ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారనే మాట ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఇక యంగ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వాంగాకి కూడా ఇదే పేరుంది. నాని నటిస్తున్న హిట్ 3, పారడైజ్, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్ట్, అఖండ 2 లాంటి సినిమాల్లో వైలెన్స్ లెక్కకు మించే ఉంటుందనే సంకేతాలున్నాయి. మార్కో ఎఫెక్ట్ ఇప్పటికి లేకపోయినా నెక్స్ట్ సినిమాల మీద ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది అనే డిస్కషన్ ఆల్రెడీ షురూ అయిపోయింది. ఈ ఏడాది ఇంట్రెస్టింగ్ గా ఏ సినిమాలున్నాయి అని అటు ఇటు పేజీలు తిరిగేస్తే మన సినిమాలతో పాటు మాలీవుడ్ సినిమాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఆల్రెడీ వాటి గురించి మనకు తెలియడమో, మన వాళ్ళు ఇప్పుడు అందులో యాక్ట్ చేయడమో, విషయం ఏదైనా మన దగ్గర మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో అవి కూడా చేరిపోతున్నాయి. లూసిఫర్ కోవిడ్ టైంలో జనాలు ఓటీటీలో మళ్లీ చూసిన సినిమా. మన వారిని ఎంతగా అట్రాక్ట్ చేసిందంటే అదే కథకి కొన్ని మార్పులు చేసి మెగాస్టార్తో చేస్తే థియేటర్స్ కి బారులు తీసేంత. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా L2 ఎంపురాన్ రెడీ అవుతోంది. మోహన్ లాల్ చేస్తున్న ఈ సినిమాకే కాదు, దృశ్యం ఫైనల్ పార్ట్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. దృశ్యం కథకి ఎండ్ కార్డ్ ఎప్పుడు వేస్తారనే ఆసక్తి జనాల్లో ఎప్పుడూ ఉంది. ఈసారి ఏం ప్లాన్ చేశారో చూడాలనే కోరిక బాగానే కనిపిస్తోంది. ఆ క్యూరియాసిటీ పోకముందే ఎండ్ కార్డ్ వేసేయాలని ఫిక్స్ అయ్యారు కెప్టెన్. ఇదే లాస్ట్ చాప్టర్ అని డిక్లేర్ చేసేశారు. అటు రీసెంట్ టైమ్స్ లో బిగ్గెస్ట్ హిట్ మార్కో సీక్వెల్ మీద కూడా గట్టి బజ్ కనిపిస్తోంది. బీభత్సమైన యాక్షన్తో జనాలని మెప్పించిన సినిమా మార్కో. ఈ సినిమా సీక్వెల్ కోసం కూడా మాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలు వెయిట్ చేస్తున్నాయి. బజూకా మీద మమ్ముట్టీకి ఉన్నన్ని హోప్స్ మన దగ్గర కూడా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది బజూకా. మలయాళ సినిమాలో ఈ ఏడాది మన వాళ్ళని మరింతగా ఊరిస్తున్నది కథనార్. అనుష్క శెట్టి ఫస్ట్ టైం సైన్ చేసిన మాలీవుడ్ ప్రాజెక్ట్ కథనార్. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఒరిజినల్ మూవీకి వచ్చినంత ఓన్ చేసుకుంటోంది టాలీవుడ్. నార్త్ వాళ్ళు సౌత్ లో అడుగు పెడితే ఇక్కడి వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయా? అలాగే సౌత్ వాళ్ళు నార్త్ లో అడుగు పెడితే అక్కడి వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయా? అంతెందుకు, ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ కావాల్సిందేనా? నేషనల్ లెవెల్లో టాప్ హీరోయిన్లు ఎవరెవరు అంటే ఎవ్వరు పేరు చెప్పినా చెప్పకపోయినా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు చెప్పాల్సిందే. ఆమె నార్త్లో సక్సెస్ అవుతున్న తీరు చూసి సౌత్ బ్యూటీలందరూ వరుసగా నార్త్ మీద దండయాత్ర చేస్తున్నారు. వీళ్లల్లో అక్కడ కిస్సిక్కుమనిపించేది ఎవరైనా సరే నార్త్ భామల్లో ఒక రకమైన అభద్రతాభావం కనిపిస్తోందా? రోమ్లో ఉంటే రోమన్లా ఉండాలనుకుంటారు కదా, ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నారు మన బ్యూటీలు. సౌత్లో కాస్త పద్ధతిగా కనిపించిన వారు కూడా నార్త్లో డ్రెస్సింగ్ విషయంలో కాసింత చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ పెద్దగా ప్రమోషన్లు చేయని నయన్ లాంటి వారు ఉత్తరాది సినిమాలకు షరతులన్నీ పక్కన పెట్టి ప్రచారం చేసేస్తున్నారు. పూజా హెగ్డే లాంటి హీరోయిన్లకు సాలిడ్ సక్సెస్ లేకపోయినా పెద్ద సినిమాలు మాత్రం పలకరిస్తూనే ఉన్నాయి. కొత్తవారి రాక వల్ల మీకు అవకాశాలు తగ్గుతాయా అంటూ నోరా ఫతేహీ లాంటి వారిని ఆల్రెడీ ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని చూసి భయపడే పరిస్థితి లేదని ఓపెన్గా చెప్పేస్తున్నారు నోరా. ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది, ఎంతమందొచ్చినా వారికి తగ్గ పాత్రలు రెడీగానే ఉంటాయని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ బ్యూటీ. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.